అమరావతి చిత్రకళ వీధి లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరగనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి సంబంధించిన బ్రోషర్ను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి థీమ్తో రూపొందించిన చిత్రానికి రంగులు వేసి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులు సాంస్కృతిక వారసత్వం పరిరక్షణతో పాటు ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. కళల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కళను ప్రోత్సహించేందుకు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వానికి కలిగి ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబించిందని తేజస్వి అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది కళలకు కానొచ్చి, కానీ గత 5 ఏళ్లుగా మన రాష్ట్రంలో కళాకారులు కళలు అన్ని మరుగున పడ్డం మనం చూసాం. కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ తిరిగి ఎలాగ కల్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రాముఖ్యత ఎలా ఇస్తున్నారు అన్నది స్టడీ చేసే భాగంలో కర్ణాటకలోని చిత్రసంత అనే 22 ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక ప్రోగ్రాం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు కొన్ని వందల మంది ఉన్నారు. మీరు ఎందుకు మన రాష్ట్రంలో డిస్ప్లే చేయట్లేదు మీ ఆర్ట్ వర్క్ అని అడిగితే మన రాష్ట్రంలో అటువంటి ప్లాట్ఫామే లేదు అని తెలియజేయడం నాకు బాధేసి, మన రాష్ట్రానికే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి డిస్ప్లే చేసుకునే విధంగా ఒక ఎగ్జిబిషన్ ఒకటి రూపొందించాలన్న దృఢ సంకల్పంతో లాస్ట్ 3 మంత్స్ నుంచి ముఖ్యమంత్రి గారి ఎంకరేజ్మెంట్ తోటి, కందుల దుర్గేష్ గారి ఎంకరేజ్మెంట్ తోటి రాజమండ్రిలో అతి పెద్ద అమరావతి చిత్రకళ వీధి అనే ఒక ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆర్టిస్టులు అందరూ ఒకే చోట చేరడం ద్వారా మీరు అనేక రకాలైన వాళ్ళ ఆర్ట్ వర్క్స్ చూడడం, ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయడం కూడా మనకి అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఇది ఒక పండుగలాగా భావించి ఆర్టిస్టులందరికీ కూడా మనం సపోర్ట్ అందించాలి.